సరే కట్ చేస్తున్నా. అర్థమా అది? అర్థమా? రికార్డింగ్ వీడియో రికార్డ్ అవుతుందా? ఛానల్ యూట్యూబ్ ఉంది మనకి. అడ్వర్టైజ్మెంట్ మంచిదే. ఇది జారిపోవట్లేదు అండి సార్ చెవులకి. చెవులు బ్లూటూత్ బండ్ల మీద వెళ్ళినప్పుడు జారిపోవా అంటున్నా. ఎప్పుడు అంటే నేను అయ్యి కొన్నా. ఏది మనం చేస్తుందండి ఏంటంటే ఎక్కువసేపు ఛార్జింగ్ ఉంటాయి, సౌండ్ కూడా బాగా వస్తుంది. లేటెస్ట్ కాదు అదైతే 100 రూపాయలు. ఆ సౌండ్కి లోపల స్పీకర్లు దెబ్బతింటే ఏమో ఫ్యాన్ మన స్పీకర్లు ఫోన్ వచ్చినప్పుడే పాట పెట్టండి, మ్యూజిక్ పెట్టండి. అది కేబుల్ కట్ అయినా వెళ్ళి అంటారు. అది ఉంటుంది కాబట్టి ఓకే అట్లా కట్ అయిందా? ఫోన్ కనిపిస్తుంది. ఏదో కట్ అవుతుంది. చూడు బెడ్ చూడు రాలేము. వచ్చిందా? ఏంటంటే కాలేజీలో నన్ను ఫుట్బాల్ ఆడతాను స్టాఫ్. అవసరం ఆడతాను. ఇది గొడవ నన్ను ఈ గొడవలో ఇన్వాల్వ్ చేసింది పుట్టినరోజు గురించి. ఆ పుట్టినరోజు దీపావళి రోజు లక్ష్మీదేవి సముద్రం నుంచి బయటకు వస్తుంది. ఆ పొద్దున కూడా 8:30 పుట్టినా. ఆ రోజు 7 పండుగలు ఉన్నాయి. ఆ రోజు మాస శివరాత్రి, ధన్వంతరి జయంతి, ధనలక్ష్మి బయటకు వచ్చిన రోజు, ఇంకా రాముడు వనవాసం ముగిసిన రోజు. ఆ రోజే రాముడు వనవాసం ముగిసుకొని రాజ్యానికి వచ్చిన రోజు, నరకాసురుని చంపిన రోజు, మళ్ళీ పాండవులు వనవాసం అయిపోయిన రోజు సెలబ్రేషన్ ప్రయోగం చేశారు. దేవతలు కాదు, సీనియర్ సెక్షన్స్ యూపీ రోడ్ వాళ్ళు. ఆడపిల్ల వెంకట కంపెనీ వాళ్ళు కళ్ళని కాలేజీ మీద ఉంటాయి. ఇక ఆడపిల్ల అక్కడే ఉండేది. లెక్క ఏంటంటే నేను ఉన్న కాడికి వాళ్ళు రాలేదు. నేను ఉన్న కాడ వ్యాపారం కానీ బ్రోకర్ బిజినెస్ జరగదు. నేను లక్ష్మీదేవి ఉన్నాక అది అన్ని జ్యేష్ఠాలు చేసింది. అది వ్యభిచారం, ఈ తాగుడు, మందు, వ్యసనాలు. లక్ష్మీదేవి హక్కు ఉంటుంది. ఈ క్లబ్బు, వ్యసనాలు, ఈ వ్యభిచారం, ఈ అక్రమ సంబంధాలు, ఈ తాగుళ్ళు, ఈ పేకాట్లు, ఇవన్నిటికీ జ్యేష్ఠాలు దరిద్ర దేవత. అయితే సక్సెస్ మా ఇంట్లో వాళ్ళు ఎరుపుకత్వానికి ఓపెన్ అయ్యి ప్లాన్ ఫెయిల్ అయింది. కానీ ప్లాన్ అయితే వాళ్ళు సక్సెస్ అయ్యారు. నేను ఒక్కడే కాదుగా. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎవరెవరు ఉన్నారు కాలేజ్ చదువుకున్న వాళ్ళు అందరిని ఎదిగి పట్టుకున్నారు. వాళ్ళు నన్ను పట్టుకుంటే ఉపయోగం ఏంటి? నన్నంటే ఇంట్లో వాళ్ళు ఎదుగుగతం అమాయకత్వంతో నన్ను ఆడిస్తున్నారు. వాస్తవంగా నన్ను పరిచయం చేసినందుకు లక్ష్మీదేవి పుట్టినరోజు ఆ రోజు. దానికంటే లక్ష్మీదేవి సముద్రం నుంచి బయటకు వచ్చిన గడియ పొద్దున కూడా 8:30కి. ఆ రోజు ధనత్రయోదశి అంటారు. చతుర్దశి, త్రయోదశి అంటారు కదా. ఒక చతుర్దశి. నేను పుట్టినరోజు 2 తేదీలు ఒకే రోజు ఉన్నాయి. మన ఇంట్లో వాళ్ళు ఎదుగుగతానికి ఇబ్బంది పెడుతున్నారు. కానీ బయట మాత్రం ఆ కాలేజీ అన్ని కాలేజీలు ఉంటారు కానీ ఒక్కడే కాదుగా. ఆ రోజు పుట్టినోళ్ళు ఎక్కడుంటే అక్కడ దేనికి లోటు ఉండదు, కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఏంటి ఈ వ్యాపారం, మందు, తాగటాలు, వ్యసనాలు ఏముండవు. వాడు గ్యారంటీ అనమాట. వాడు తేడానికి ట్రై చేసినా ఇది ఎగిరి కొట్టుద్ది. అది తెలియక ఎండోమెంట్ వాళ్ళు చాలా తెలియజేశారు ప్లాన్.
కావాలని నువ్వు ట్రై చేసి చూడు. నీ ఫ్రెండ్స్లో కానీ నీకు వచ్చే కస్టమర్స్లో కానీ లేకపోతే మీ చుట్టాల్లో కానీ ఎవరన్నా ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఇంట్లో కలుపుకో. ఆ ఇంట్లో మందు అలవాటు ఉండదు, వ్యసనాలు ఉండవు, పేకాడు ఉండదు, ఈ అక్రమ సంబంధాలు, పిల్ల వాడితో తిరగటం, భర్త దీంతో తిరగటం, అసలు లక్ష్మీదేవి చేయనివ్వదు. మనకి ఆ బుద్ధిలో పుట్టవు. ఆ బుద్ధి పుట్టించేది జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవి అక్క. ఈ వ్యసనం, మందు, పేకాట, బెట్టింగ్, సింగిల్ నెంబరు, ఈ కాలేజీ వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. ఎందుకంటే కాలేజీ అమ్మాయిని వ్యాపారం చేసుకోవాలిగా. చాలా అడిగింది అలా ఇస్తుంది. వాళ్ళు అన్నాడిస్తున్నారు, నా వల్లే లంగ వ్యాపారం ఆగిపోతుంది అనుకోండి. వేసిన ప్లాన్ నాకు అందుకే. కానీ ఇంట్లో వాళ్ళు ఎరుపు కత్తానికి నేను ఫెయిల్ అయినా. దాన్ని లీక్ చేసి ఇబ్బంది పెడతారు వాళ్ళు అర్థం కాక. మా ఇంట్లో వాళ్ళకి ఎట్టాగో దరిద్రమే. కానీ ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎదిగారు అందరూ, రాజకీయ నాయకుల కాడ నుంచి, వ్యాపారస్తుల కాడ నుంచి. ధనత్రయోదశి, దీపావళి జనక చతుర్దశి వస్తుందా? దీపావళి జనత్రయోదశి, దీపావళి ముందు రోజు వచ్చే త్రయోదశి. దీపావళి ముందు రోజు వచ్చేది త్రయోదశి లక్ష్మీదేవి పుట్టినరోజు. డేట్ తో సంబంధం లేదు. డేట్ తో సంబంధం లేదు, అదే ఉంటది. ఆ పవర్ ఆ డేట్ ఆఫ్ బర్త్ అంతే ఉంటది. ఇక పుట్టినరోజు మాస శివరాత్రి, కాళీ చౌడ అని ఒకటి ఉంటుంది. కాళీ చౌడ అంటే భూత్ చతుర్దశి అంటారు. అంటే ఈ మంత్రాలు చేసేవాళ్ళు ఆ రోజు నైట్ నిశారాత్రి పోయి శ్మశానంలో పూజ చేస్తారు.